ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపులో సమస్త భక్తా జనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు గురు స్వాములు తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గురు స్వాములు సుధాకర్, గోనె శంకర్ స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు ఆనవాయితీగా వస్తుందని, ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆలయ 28వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల 12 తేదీ నుండి పూజ కార్యక్రమాలకు ప్రారంభమై 14వ తేదీ గురువారం నాడు శ్రీ సంగమేశ్వర దేవాలయంలో అయ్యప్ప స్వామి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహంతో పాటు అయ్యప్ప స్వామి ఆభరణాలను సంగమేశ్వర మందిరం నుండి పట్టణ పురవీధుల గుండా శాస్త్రి రోడ్, మెయిన్ రోడ్, గొల్లకేరి, దుర్గమ్మ గుడి, చెన్న బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్ మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఆభరణాల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగుతుందన్నారు. అనంతరం ఆలయంలో భక్తులందరికీ జ్యోతి దర్శనం వీక్షించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున సమస్త భక్తాజనులందరూ ఊరేగింపులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 250 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందని, అయ్యప్ప స్వామి దయతో 250 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ప్రోగ్రాం ఏంటిదంటే 12వ తారీఖు నాడు మన సదాశివపేట మహిళలచే ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం, అంటే మందిర్ నుంచి సంగమేశ్వర్ మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ, అది తర్వాత చెన్న బసవేశ్వర మందిరం, అక్కడ ఇక్కడ రెండులోనే ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడే పుట్టింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము పాత వాళ్ళని మర్చిపోవద్దు, అంటే మన అయ్యప్పలు అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ రెండు గుళ్ళని మర్చిపోవద్దని సంగమేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం, మేము పోయేటప్పుడు కూడా సంగమేశ్వర మందిర్ నుంచే ఆభరణాల ఊరేగింపు చేస్తాము. తర్వాత చిన్న బసవేశ్వర టెంపుల్ కూడా పోవడానికి కారణం అదే. కాబట్టి 12వ తారీఖు నాడు కార్యక్రమానికి మీరు కూడా అందరూ హాజరై, నిజంగా చెప్పాలంటే ప్రోగ్రాం చాలా శోభాయమానంగా ఉంటుంది. సంగమేశ్వర మందిర్ నుంచి చూసుకుంటే మధ్యరంగం వరకు మొత్తం మహిళలే ఉంటారు. మనకు కూడా కన్నుల పండుగ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మీరు మా గుడిని ఎంత టార్గెట్ అంటే మంచి టార్గెట్ చేస్తే మేము నిజంగా చెప్పాలంటే మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే కాబట్టి చేస్తారనే ఉద్దేశంలో చెప్తున్నాం. 12వ తారీఖు నాడు ఒకటి, 14 నాడు అయితే మీకు అందరికీ తెలుసు. 14 నాడు 9:30 ఇక్కడికి వెళ్ళి సంగమేశ్వర మందిర్ నుంచి ఊరేగింపు ప్రారంభిస్తాం. తర్వాత అదే పురవూదిల గుండా మా బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏంటి షాప్ ఆడికెళ్ళి ప్రభుస్వామి ఇంటి ముంగడికి వెళ్ళి బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ, దుర్గమ్మ నుంచి చెన్న బసవేశ్వర ఆలయం, అక్కడి నుంచి మళ్ళీ రామ్ మందిర్ నుంచి ఇవన్నీ గాంధీ చౌక్ నుంచి నేరుగా మనం ఇక్కడికి వచ్చి 5:30 మనం ఆలయం చేరుకుంటాం. 108 రోజులు దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆభరణాలు మోయాలనే ఒక సంకల్పం పెట్టినాం. అది కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 108 పెట్టకపోతే ప్రతి వాళ్ళు నేను ఎత్తుకుంటాను కొట్లాడతారనే ఉద్దేశంతో 108 రోజులు పెట్టినాము. అది ప్రతిసారి ఇట్లా నడుస్తూనే ఉంది. 108 రోజులు ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఆభరణాలు ఎత్తుకొని అయ్యప్పకు దర్శనమిస్తారు. ఒక గంట అలంకరణ అయిన తర్వాత జ్యోతి ఏ టైంలో అవుతుందో, జ్యోతి కాగానే అయ్యప్ప గర్భగుడి తెరుస్తారు. అలంకరణలతోటి అయ్యప్ప మనకు దర్శనమిస్తాడు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని కొద్దిగా హైలైట్ చేసిందనుకో మేము కూడా అదృష్టవంతులం అవుతాం. తర్వాత మీరు కూడా మాకు సహకరించినట్టు వాళ్ళు అవుతాం. చేయించినాం సదాశివపేట అయ్యప్ప టెంపుల్ నుంచి 250 మందిలో 250 మందికి సక్సెస్ అయింది. ఏ ఒక్కరికి ఫెయిల్ కాదు. ఇది సదాశివపేట అయ్యప్ప ఘనత కాదు, అది చెప్తున్నా. ఆ తర్వాత బ్లడ్ క్యాంపులు పెట్టినాము. ఇంకా అంటే ఈ కార్యక్రమాలు పెట్టినాము. ముఖ్యంగా మా
ఈ రమణ కిరణ్ అనేది నా కుమారుడు. అది యుఎస్లో ఉంటాడు. అయితే మాటా దానికి అక్కడ అధ్యక్షుడైంది. ఇది 29 స్టేట్లకు 30 స్టేట్లకు అక్కడ యుఎస్లో ఆయన అధ్యక్షుడు. ఆ ఛాన్స్ ఆయనకు దొరికింది. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే మాటా తరఫు నుంచి మన దగ్గర ఒక మెడికల్ సంత ఊర్లో, అంటే ఇది నాకు ఈ 2 సంత ఊర్లే లేకపోతే యాక్చువల్ నేను నా బర్త్ ప్లేస్ ఆత్మకూరు, అంటే సదాస్పేట్ మండలంలోనే నేను. అయితే ఉండడము మా నాన్న దాని ప్రకారంగా నేను సంగారెడ్డిలో ఉంటే, నా ప్రకారంగా నేను సదాసిపేట ఉన్నాను. నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను కాబట్టి అందరూ నన్ను సదాసిపేట అంటారు. అయితే స్వగ్రామంలో ఆడికెళ్ళి యూఎస్కెళ్ళి వచ్చి సొంత గ్రామంలో ఏదైనా కార్యక్రమం పెడదామనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చి మొన్న మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టిండ్రు. తర్వాత దానికి కూడా అయ్యప్ప ఆలయం నుంచే సహకరించినాము. మొన్న రీసెంట్లీ ఒక 4-5 రోజుల కిందట, అంటే నేను అదృష్టవంతుని అనుకో, నా కొడుకును గవర్నర్ గారు మన అవార్డు ఇచ్చారు. మన ఈడ లోక్ భవన్. కాబట్టి నేను కూడా మేమేదైతే కార్యక్రమాలు చేస్తున్నామో మాకు సహకరిస్తున్నాము. తర్వాత ఇలాగే ఇక ముందు కూడా ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కూడా ఆద్య హాస్పిటల్ ద్వారా మనం మొన్న ఫ్రీ మెగా క్యాంప్ చేసినాం. ఇంకా అంటే నా భక్తి మార్గంలోనే కాకుండా సేవ చేసే ఆలోచనలో కూడా మేము ముందుంటాము. మీరేమన్నా ప్రోగ్రామ్స్ పెడితే కూడా మేము వస్తాం. మీరే స్వామి శరణమే. మేము చేయడం ఏంటంటే 28 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది దాంతో సదాశివపల్లి బోధుగురు ఉంటారు కదా, అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రోగ్రాం 12వ తారీఖు నాడు సంగమేశ్వర మందిర్ లోపల, అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారాయణము మరియు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ఇవి పొద్దున జరుగుతాయి. సాయంత్రం సంగమేశ్వర మందిర్ లోపల ఏంటంటే ఊరేగింపు కార్యక్రమం శ్రీమాతలతోనే కొబ్బరి దీపంతో బయలుదేరుతాయి. అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది. ఈడ పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇది కార్యక్రమం అయిన తర్వాత 13 నాడు కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం అవుతుంది. 14 నాడు సదాశివపేట లోపల బసవేశ్వర సంగమేశ్వర మందిర్ నుంచి ఊరేగింపు మొత్తం పూర్వీధుల గుండా జరిగి ఈ విధంగా మొత్తం 5 గంటలకు మన అయ్యప్ప టెంపుల్కు చేరుకుంటాయి ఆభరణాలు. ఈ 108 మంది వేసిన వాళ్ళకే ఆభరణాలు వేయడం జరుగుతుంది. దీని లోపల కూడా లాటరీ సిస్టమ్ వేస్తాం. ఎందుకంటే 10 మీద ఎవరు ఎక్కాలి, అది కూడా ఇదే. అందుకోసమే 10 మీద ఎక్కడానికి కూడా లాటరీ సిస్టమ్ చేసి ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తాము. మేము అయ్యప్ప స్వామి సేవా సమితి ట్రస్ట్ దాని నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా వారు కూడా మాకు ఈ యొక్క సహకరించినందుకు పేపర్ విలేకరులకు అందరికీ ధన్యవాదాలని తెలుపుతాను. అంటే మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీడియా వారు కూడా మాకు ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ ఏంటంటే పక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క సహకారం చేసి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేశారని అందరితో ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామి రమణ కిరణ్ దుద్దాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇక్కడ సంగారెడ్డిలో పుట్టాను. నేను హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నాను. మా నాన్నగారు సుధాకర్ గురుస్వామి, అలాగే జయలక్ష్మి. నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ యూఎస్లో ఉన్న దానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాను కరెంట్గా. సో అక్కడ సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలతోటి లక్ష్యాలుగా పెట్టుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది 23 అంటే 2023లో ఏప్రిల్ 14వ తేదీ నాడు మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. మనం సేవా, సంస్కృతి, సమానత్వం అనుకున్నాం కదా. సమానత్వం అనేది ఒక కోర్ ప్రిన్సిపల్ కింద ఉంటుంది, మన కోర్ హార్ట్ ఆఫ్ మాట. అదే రోజు ఎందుకు ఈ యొక్క ఆర్గనైజేషన్ని మనము స్థాపించామంటే, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. ఆయన సమానత్వానికి ఆయన పెట్టింది పేరు. ఆయన ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవుతాం మేము. సేవ అనేది ఒక మంచి దృక్పథంతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు యూఎస్లో చేసుకుంటూ ఉన్నాము. ఫ్రీ హెల్త్ క్లినిక్లు, ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత ఇమిగ్రేషన్ సెమినార్స్, పిల్లలకి కాలేజ్కి జాయిన్ కావాలంటే వాళ్ళ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత ఎంతోమందికి ఫుడ్ డ్రైవ్స్ అంటే మనం అందరం ఇట్లా ఎవరెవరైతే ఆర్ఫన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ కలెక్ట్ చేసి అందరి దగ్గర నుంచి అది తీసుకుపోయి వాళ్ళకు అందిస్తాం అన్నమాట. ఫుడ్ డ్రైవ్స్, బ్లడ్ డ్రైవ్స్, ఇంకా మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు యూఎస్లో చేసుకుంటూ
ఓకే ఏదన్నా ఒకటి మన ఊరికి చేయాలి అని మా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ పుట్టిన ఊర్లో కానీ వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న ఊర్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 2025లో ఆల్మోస్ట్ 11 ఊర్లలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాము. సో మొట్టమొదటిగా కూడూరు మన విజయభాస్కర్ కళాలని మా జనరల్ సెక్రటరీ తను నిర్వహించాడు. అది మెగా హెల్త్ క్యాంపు. అక్కడ కూడా 600కి పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి ఆ ఒక సేవా కార్యక్రమాలు అందుకున్నారు. అక్కడ 35 డాక్టర్లు కూడా వచ్చారు అక్కడ. అలాగా 4 ప్లేస్లలో అంటే 4 ఊర్లలో 4 డిస్టిక్లలో మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలని మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాము. సో మన దగ్గర అంటే ఇక సదాస్పేట్ గ్రామంలో సదాస్పేట్ విలేజ్లో మనకు ఆల్మోస్ట్ ఎంతమంది 650 మందితోటి అయ్యప్ప టెంపుల్ నుంచి గోన శంకర్ గారు గురుస్వామి గారు అట్లానే సుధాకర్ స్వామి మా ఫాదర్ వీళ్ళందరూ కూడా నేను యూఎస్లో ఉండి ఒక కాల్ చేసి డాడీ ఇట్లా నేను ఒక హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేయొచ్చు అంటే వారు ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి 2 నెలలకు 3 నెలలకు అట్లా చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ శ్రీ ఆద్య హాస్పిటల్స్ వాళ్ళతోటి వాళ్ళ కోఆర్డినేషన్ చేసి ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ ఆద్య అలాగే అయ్యప్ప టెంపుల్ మేమందరం కలిసి ఈ యొక్క మంచి మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించాము. అది విజయవంతంగా సక్సెస్ అయింది. ఒక 650 మంది పేషెంట్స్ని ఒక 35 నుంచి 45 డాక్టర్లు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు కూడా అందించారు మనకి. అంతేకాకుండా అదే రోజు ఫ్రీ మెడికల్ హ్యాంప్తో దాంట్లో మనము ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 650 మంది కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ రోజు కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా సీరియస్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి శ్రీయాద్య హాస్పిటల్స్ వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళకి ఒక 50% ఇన్ ఫస్ట్ కన్సల్టేషన్, తర్వాత వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ కానీ మనం జరుగుతుంటే దాంట్లో కూడా డిస్కౌంట్ రావాలని అనుకున్నాము. ఇలాగా మేము సిద్దిపేటలో చేశాము. తర్వాత తెలంగాణలోనే కాదు అట్లానే ఆంధ్రాలో కూడా మనం వైజాగ్లో తర్వాత గుంటూరులో ఇలాంటి ఎన్నో క్యాంపులు చేసుకుంటూ 11 స్థానాల్లో మనం ఈ క్యాంపులు చేసి తర్వాత జనవరి 1 నాడు మన గవర్నర్ చేతుల మీదుగా మనకు ఒక 100 మందికి విజువల్లీ ఇంపైర్డ్ బ్లైండ్ స్టూడెంట్స్కి మనం ఏం చేసామంటే వాళ్ళకు ఎలక్ట్రానిక్ గైడింగ్ డివైజెస్ అని ఒక కొత్తగా కనుక్కున్నారు, టీ-హబ్లో కనుక్కున్నారు అనమాట. ఆ ఒక పరికరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి గవర్నర్ చేతుల మీదుగా అందించాము. అది కూడా స్పాన్సర్ చేసింది మాటనే. ఎందుకు అంటే మనకు అదే రోజు మేము గవర్నర్తో మాట్లాడడం జరిగింది. మేము మొట్టమొదటిగా వీల్ చైర్స్ ఇస్తాం అనుకున్నాము, కానీ గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ ఆయన ఏమన్నారంటే మన పిల్లలు ఇక్కడ ఏది తెలంగాణకి సంబంధించిన పిల్లలు కొందరు సైంటిస్టులు వాళ్ళు ఒక మంచి పరికరాన్ని వాళ్ళు టీ-హబ్లో కనిపెట్టారు, దాన్ని మనం స్పాన్సర్ చేస్తే అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుందనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ గారి ఆదేశం మేరకు మేము ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళి ఆ బ్లైండ్ స్టూడెంట్స్కి ఇచ్చామన్నమాట. అది ఎందుకు అంటే మనం మామూలుగా వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లా స్టిక్స్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. అది కాకుండా ఎలక్ట్రానిక్ డివైసెస్ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి ఎంతో అక్యురసీ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏదైనా అడ్డంకి వస్తే వైబ్రేట్ అవుతుంది చేతిలో. సో మంచి పరికరాన్ని జనవరి అంటే నూతన సంవత్సరం నాడు మనకు ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్స్కి ఇవ్వడం అదొక మంచి కార్యం కింద మేము అనుకుంటున్నాం. అది మాట చేసిన మంచి పని. అదే